నెల్లూరు జిల్లా పరిషత్ సాధారణ సమావేశంలో సమస్యలపై సభ్యులు గలమెత్తారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గత సమావేశంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కోరారు. జెడ్పీటీసీ సభ్యులు వారికి రావాల్సిన గౌరవ వేతనాలపై గలమెత్తారు. నెల్లూరు రూరల్ ఇరిగేషన్ ఏఈ ఏదైనా హెలికాప్టర్ పంపించారని జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ చెలోక్తులు విసిరారు. ఈ సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఒకసారి మీరు ఆలోచన చేసి గవర్నమెంట్ ఏదైనా కావచ్చు మాకు న్యాయం కావాలి కాదా సంఘం గ్యారేజ్ ఇచ్చేసి ఆవిడ పెన్సీలు కూడా రిజర్వేషన్ ఉద్దేశించి మా ఏరియా అంతా కూడా సుఖసంతో ఆనందంగా ఉంటారండి. మీకు అందరికీ సభాగా వెళ్ళిపోతూ తన సర్కారు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు కూడా మిషన్ దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ శివ గారికి చైర్మన్ గారికి అందరూ కూడా నమస్కారం తీసుకుని తెలుసుకుంటున్నాను. లెటర్ రూపంలో డైరెక్ట్గా వెళ్ళి కలిసి మీకు రాబోయే సమావేశాల్లో తెలియజేసి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారు. నమస్తే. సమావేశం సజావుగా జరుగుటకు సహకరించిన తోటి సభ్యులకు మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వర్షం పడింది కాబట్టి దగ్గర 6 నిమిషాలు నీళ్ళు ఇస్తున్నాం. ప్రాక్టికల్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి ఏమి లేదు. ఒకసారి మీరు ఆలోచన చేసి గవర్నమెంట్ ఏదైనా కావచ్చు మాకు న్యాయం కావాలి కాదా సంఘం గ్యారేజ్ ఇచ్చేసి ఆవిడ పెన్సీలు కూడా రిజర్వేషన్ ఉద్దేశించి మా ఏరియా అంతా కూడా సుఖసంతో ఆనందంగా ఉంటారండి. మీకు అందరికీ సభాగా వెళ్ళిపోతూ తన సర్కారు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు కూడా మిషన్ దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ శివ గారికి చైర్మన్ గారికి అందరూ కూడా నమస్కారం తీసుకుని తెలుసుకుంటున్నాను. 2025-26 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ మరియు 2024-25 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ 9వ అంశం అయిన జిల్లాలోని 46 మండలాల 2025-26 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ మరియు 2024-25 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ 11 అంశాల నుండి 16 అంశాలు మరియు అదనపు అజెండాలోని 1వ అంశం నుండి 15వ అంశం వరకు సభ ఆమోదం కొరకు ఉంచడమైనది. 75,000 ఎకరాలు ఉండేది. 75,000 కదా సార్. 1,00,000 ఎకరాల రైతులతో ఆనందపడతారు సార్. నేను అన్ని చెప్పాను. మనకు ఉండేది అభయాలు దాంట్లో ఉండేది వచ్చేదన్నమాట. ఎందుకంటే ఎక్కువ పాడడం రాష్ట్రం కూడా నీళ్ళు మన సబ్సిడీ వాటర్ ఉన్నాయి. కాకపోతే మనం ఏంటంటే మన ప్రతి రైతుకు కూడా మనం నీళ్ళు ఇచ్చినాము. అయినా మనకు 6 టీమ్స్లోనే సరిపోయింది మనకు. అప్పుడు ప్రతి రైతుకి గుణపాడు పాలన గ్రామంలో చెరువు కట్టలో మట్టి వర్షాకాలంలో కలిగి పంటపాలలోకి వచ్చి చేరుతుంది. అందువల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పేసి ఇలా జరగకుండా ఉండాలని చెప్పేసి లాస్ట్ మీటింగ్లో పోవడం జరిగింది సార్. దానికి మీ రిప్లై ఇవ్వడం ఏంటంటే గుణపాడు చెరువు కాలంలో పూడికి తీయటకు FDR 11/2024 నందు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. అయితే పనులు త్వరగా పూర్తి చేయమని చెప్పారు. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఎప్పుడండి? ఈ సీజన్లో కంప్లీట్ చేస్తాం సార్. ఓకే. అంటే మాకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చినాక ఇంకా డిలే చేయడం కరెక్ట్ లేదు కదా. మీరు త్వరగా కంప్లీట్ చేస్తే 2 విలేజ్ చాలా మంది అదే ఇబ్బంది పడుతున్నారు. సో కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చినా మీరు ఇమీడియట్ గా ఈ మంత్లో దాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అన్ని కంప్లీట్ గా ఇమీడియట్ గా కంట్రోల్ చేసి గ్రౌండ్ చేసి చెప్పారు. 2 days
గతంలో నేను ఇదే చెప్పి సమావేశంలో అస్నాపురం నుంచి శ్రీకాకుళం పోయే కెనాల్ ఓన్లీ ఒక రైతు కాంపన్సేషన్ వల్ల 1600 ఎకరాల ఆయకట్టు ఇవాళ సాగుపడలేదు. ఎన్ని రోజులు ఇలా జాగ్రత్త చేస్తారు, ఎప్పుడు దాన్ని మీరు సాగుబడి చేస్తారని నేను కోరుకుంటున్నా సార్. మేడం, ఇప్పుడు మనకు ఈ నెక్స్ట్ మంత్లో ఇట్లా బ్యాలెన్స్ వచ్చేసి ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి చేసి శ్రీకాకుళం కంప్లీట్ సార్ ఇది గత ప్రజల మీదే చెప్తున్నాం సార్. ఇదే క్లియర్ చేస్తాం. సంవత్సరానికి వచ్చిన ఇదే క్వశ్చన్ చేయడము మా ప్లాట్ఫామ్లో నుంచి ల్యాండ్ ఎక్వేషన్ క్లియర్ చేస్తాం. కానీ సార్ మీరు త్వరగా చేస్తే మా శ్రీకాకుళం భూములు మా మండలంలో ఎక్కడ చాలా బంజరు భూములు సార్ అది. ఎందుకంటే అక్కడ కష్టపడే నెక్స్ట్ మంత్లో కానీ సార్ ఇదే మాట మీరు గతంలో కూడా చెప్పారు. కానీ ఆ ప్రామిస్ నేను నిలబెట్టుకోవాలి సార్. ఓన్లీ ఒక రైతు కాంపన్సేషన్ సార్ అదైనా కోసం ఆడుతున్నారు. ఆ అపాయింట్మెంట్ మాట్లాడి చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.